జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్‌లో మనకి నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ లోపల మాడిఫయింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. మాడిఫయింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అంటే మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాము. ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేశాము. నెక్స్ట్ మనం యాక్సెస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మాడిఫై చేయడం. ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్‌ని మాడిఫై చేయడం. మాడిఫై చేయడం కోసము మనకి ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్ మెథడ్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. వీటిని యూజ్ చేసి మనము ఆబ్జెక్ట్‌లోని ప్రాపర్టీస్‌ని మాడిఫై చేస్తాము. అంటే మాడిఫై చేయడం అంటే యాడ్ చేయడము, డిలీట్ చేయడము, ఎడిట్ చేయడము, అప్డేట్ చేయడము ఇలాంటి అన్ని మన ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆబ్జెక్ట్ మెథడ్స్ ద్వారా మనము చేస్తాము. ఫస్ట్‌ది డాట్ నోటేషన్. సేమ్ మనకి యాక్సెస్ చేయాలన్నా డాట్ నోటేషన్‌తోనే యాక్సెస్ చేస్తాము. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనకి యాక్సెసిబుల్ మెథడ్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. అందులో డాట్ నోటేషన్ అని చెప్పేసి ఉంటుంది. అసైన్ ఎ న్యూ వాల్యూ టు అప్డేట్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ. అసైన్ ఎ న్యూ వాల్యూ మనము ఒక డాట్ అనే యొక్క నోటేషన్ ద్వారా మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ ప్రాపర్టీని న్యూ వాల్యూ అంటే ఇంకొక ఎక్స్ట్రా ప్రాపర్టీస్ని యాడ్ చేయడం కానివ్వండి, ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ని అప్డేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తుంటాం మనము. ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్ అని చెప్పేసి మనకి ఉంది, నేమ్, ఏజ్ ఉంది మనకి. అయితే పర్సన్ డాట్ ఏజ్ అని చెప్పేసి మనము 30 అని చెప్పేస్తే మనకి ఆటోమేటిక్గా ఏమైతే అక్కడ ఏజ్ 25 ఉన్నదాన్ని ఏం చేస్తాం, మనము 30తో అప్డేట్ చేసేది అనమాట. అంటే ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీని మనము అప్డేట్ చేయడం కోసము, యాక్సెస్ చేసి దాన్ని అప్డేట్ చేయడం కోసమే మనము డాట్ నోటేషన్ అని ఇక్కడ అప్డేట్ని మనము మెథడ్స్ మనం వాడతాం. నెక్స్ట్ బ్రాకెట్ నోటేషన్. సేమ్ బ్రాకెట్ నోటేషన్ కూడా అలానే చేస్తుంది. కాకపోతే ఏంటంటే డైనమికల్గా చేస్తుంది అనమాట. ఇది డైనమికంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. మనకి తెలియదు అక్కడ ఏ ఆబ్జెక్ట్కి ఏ ప్రాపర్టీ అనేది మనము మాడిఫై చేయాలనేది మనకి డైరెక్ట్గా స్టాటిక్గా తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్ కీ అని చెప్పేసి దానికి ఇచ్చేసి దాని ద్వారా మనం డైనమికంగా మాడిఫై చేస్తాము. యాడ్ న్యూ ప్రాపర్టీస్ కెన్ బి యాడెడ్ డైరెక్ట్లీ టు అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకు ఒక ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్లో 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. దానికి ఒక కొత్త ప్రాపర్టీని మనం యాడ్ చేయాలి అన్నప్పుడు ఈ యాడ్ న్యూ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్ ద్వారా మనము దానికి ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్కి న్యూ ప్రాపర్టీస్ని మనము ఎక్స్ట్రా ప్రాపర్టీస్ని మనము యాడ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ డిలీట్. రిమూవ్స్ ఏ ప్రాపర్టీ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్. డిలీట్ అనేది ఏం చేస్తుందంటే రిమూవ్ చేస్తుంది. ఆబ్జెక్ట్లో ఉన్న ఒక ప్రాపర్టీని మనం రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు డిలీట్ అని చెప్పేసి కీవర్డ్ వాడేసి ఆ ఆబ్జెక్ట్లో ఏ ప్రాపర్టీని మనము డిలీట్ చేయాలో ఆ ప్రాపర్టీ నేమ్ రాయాలి. ఇక్కడ మనకి స్టూడెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ఉంది. దీంట్లో నేమ్ ఉంది, గ్రేడ్ ఉంది. మనము గ్రేడ్ని డిలీట్ చేద్దాం అనుకున్నాము. మనకు నేమ్ ఒకటి చాలనుకున్నాము. అప్పుడు ఏం చేస్తాము, డిలీట్ అనే కీవర్డ్ యూజ్ చేసి స్టూడెంట్ డాట్ గ్రేడ్ అని చెప్పి చెప్తాం. ఎందుకంటే మనకు గ్రేడ్ డిలీట్ కావాలి కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, గ్రేడ్ డిలీట్ అయిపోయి మనకి ఇప్పుడు స్టూడెంట్ని కనుక కన్సోల్ చేసినట్టయితే మనకి ఏముంటుంది, ఓన్లీ నేమ్ మాత్రమే ఉంటుంది. ఇది డిలీట్ చేయడము. ఆబ్జెక్ట్ని డిలీట్ చేయలేము, ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని డిలీట్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ మెర్జెస్ ప్రాపర్టీస్ ఫ్రమ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ అప్డేట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్. ఇది ఏం చేస్తుందంటే మెర్జ్ చేస్తుంది అనమాట. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ని మెర్జ్ చేయడము, దాని లోపల ఉన్న ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లోకి మెర్జ్ చేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. జస్ట్ మెర్జ్ చేయడం అనమాట. మెర్జ్ చేయడం అంటే ఉన్న ఆ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం వేరే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్తో. ఇది ఆబ్జెక్ట్ డాట్ అసైన్ మెథడ్. స్ప్రెడ్ ఆపరేటర్ క్రియేట్స్ ఎ న్యూ ఆబ్జెక్ట్ విత్ మోడిఫైడ్ ప్రాపర్టీ. స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మనము ఒక ఆబ్జెక్ట్ని మాడిఫై చేసిన తర్వాత మనకి ఒక న్యూ ఆబ్జెక్ట్ కావాలి అంటే మాడిఫైడ్ ప్రాపర్టీస్ ఏదైతే వాటితో మనకి ఒక న్యూ ఆబ్జెక్ట్ కావాలనుకున్నప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్ని మనము యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్. ఇట్ మేక్స్ ద ఆబ్జెక్ట్ ఇమ్యూటబుల్. యూ కెనాట్ యాడ్, రిమూవ్ ఆర్ చేంజ్ ప్రాపర్టీస్. ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని మనము ఇంకా యాడ్ చేయకూడదు, డిలీట్ చేయకూడదు, మనము చేంజ్ చేయకూడదు అనుకున్నప్పుడు అది స్టిల్ అంతే ఉండాలి. ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ చేంజ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనము ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అనే మెథడ్ వాడతాము. ఫ్రీజ్ అంటే ఫ్రీజ్ చేయడం, ఫిక్స్ చేయడం. దాన్ని ముట్టుకుండా అది చేంజ్ అవ్వదు అనమాట. ప్రాపర్టీస్ మనం ఎవరు డిలీట్ చేయలేము, యాడ్ చేయలేము, అప్డేట్ చేయలేము అనమాట. ఇలాగా చేయడాన్ని ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అనే మెథడ్ ద్వారా మనము యూజ్ చేస్తుంటాము. ఇవి ఆబ్జెక్టుల యొక్క ప్రాపర్టీస్ని మాడిఫై చేసే మెథడ్స్. ఫస్ట్ మనం క్రియేట్ చేయడం నేర్చుకున్నాము, తర్వాత యాక్సెస్ చేయడం నేర్చుకున్నాము, తర్వాత మాడిఫై చేయడము నేర్చుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.